మంత్రి నారా లోకేష్ గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్గా లేరు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ కొంతమంది ఈమెయిల్స్ పంపించి వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టనివి కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా వైసీపీ కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారు తన మనుషులతో ఈమెయిల్స్ పంపించి ఇలా కుట్ర చేస్తున్నాడు అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ నాయుడు గారు నిన్న మాట్లాడడం జరిగింది. పాపం లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో దావోస్కి వెళ్ళారు. అక్కడ నుంచి పావల పెట్టుబడి కూడా తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా సింగపూర్కి వెళ్ళారు. సింగపూర్కి వెళ్ళి ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చారా అంటే జీరో. దాని గురించి ఏమైనా సరే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అనేసి చాలామంది ప్రజలంతా కూడా వేచి చూశారు. అబ్బే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా జగన్ నామస్మరణే. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత కూడా జగన్ నామస్మరణ తప్ప అక్కడికి వెళ్ళాం, పలానా వాళ్ళని కలిసాం, పలానా కంపెనీ వాళ్ళని కలిసాం, వాళ్ళు ఇన్ని కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, అవి ఏమీ మాట్లాడలే. మళ్ళీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం మొదలుపెట్టేశారు. సింగపూర్ వాళ్ళు అమరావతిలో కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మిస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. ఇప్పుడు సింగపూర్ వాళ్ళు కూడా అమరావతిలో ప్రాజెక్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. అదే నారా లోకేష్ నాయుడు గారు డైరెక్ట్గా చెప్పాడు. అలా చెప్తూ వైసీపీ వాళ్ళు మెయిల్ చేయడం వల్ల అన్నీ కూడా ఆగిపోయాయి. ఎవరో మురళీకృష్ణ అంట, ఆయన చేసిన మెయిల్ వల్ల మొత్తం ఆగిపోయాయంట. ఒక మెయిల్ వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఆగిపోయిందంట. సింగపూర్ కంట్రీ వాళ్ళ పెట్టుబడులు మొత్తం కూడా ఆగిపోయాయంట. వాళ్ళు ఇక్కడ పెట్టాలనుకున్న పెట్టుబడులు అన్నీ కూడా ఆగిపోయాయంట. ఒకే ఒక ఈమెయిల్తో. నమ్మడానికి ఏమైనా సరే ఉందా? దాన్ని కూడా వైసీపీ మీద నెట్టేసే కార్యక్రమం కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు, కుట్ర చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఈమెయిల్స్ పంపించారని పెట్టుబడులు పెట్టలేదని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడుతున్నాడు కదా. మరి ఆ ఈమెయిల్స్ పంపింది ఎవరు, ఎందుకు పంపించారు? ప్రభుత్వాలు వీళ్ళదే కదా, పైన కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళే, ఆ స్టేట్లోనే వీళ్ళదే కదా. ఏముంది, ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టి ఎవరు పంపించారు ఏం కథ అని చెప్పేసి మొత్తం డేటా లాగితే మొత్తం వస్తాయి కదా. అవి ఏమి చేయలే. కానీ ఈమెయిల్ చేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన నాయకుడు, తెలుగుదేశం పార్టీని అభిమానించే, తెలుగుదేశం పార్టీని అసలు జీవితం అంటే ఇంకా తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఆ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కోట్ల డబ్బుల్ని ఖర్చు పెట్టి చేసినటువంటి కరుడుగట్టిన అభిమాని మురళీకృష్ణ. ఆయనే అంటే మెయిల్ చేసింది. ఆయన ఎవరో కాదండోయ్, ఆయన చిలకలూరుపేటకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన యూఎస్ఏలో ఉంటాడు, ఎన్ఆర్ఐ. ఆయనది చిలకలూరుపేట. మీకు ఇప్పటికే గుర్తొచ్చుంటుంది ఆయన ఎవరో. ఆయన ఒక కాంప్లెక్స్ కడితే చిలకలూరుపేటలో దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేసి ఏ విధంగా తనని తన ఫ్యామిలీని ఇబ్బందులు గురి చేశారో మనం చూసాం కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఇవి ఎక్కువ అయిపోయాయి. దాని మీద అనేక సార్లు న్యాయ పోరాటం చేశాడు. అనేక సందర్భాల్లో లోకేష్ గారికి ట్వీట్లు చేశాడు, చంద్రబాబు నాయుడు గారికి ట్వీట్లు చేశాడు, కానీ రెస్పాన్స్లే. అంత పోరాడైనా ఏపీ హైకోర్టుకి వెళ్ళాడు, పిటిషన్ వేశారు. అక్కడి నుంచి కూడా న్యాయ పోరాటం చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత కూడా ఆయన కాంప్లెక్స్ మీద మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్ర చేశారు, కుతంత్రాలు చేశారు. అంత స్ట్రగుల్స్ పడ్డటువంటి ఆయన మెయిల్ చేశారంట సింగపూర్కి. తెలుగుదేశం పార్టీ కరుడుగట్టినటువంటి కార్యకర్త మురళీకృష్ణ. అతని ఆస్తులను వారి పార్టీ నేతలే కబ్జా చేశారని చెప్పేసి గతంలో అనేక ఆరోపణలు చేశాడు. అదేవిధంగా గతంలో ఎలక్షన్ ముందు కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎంత డబ్బులు ఇచ్చారు, దేనికి ఇచ్చారు మొత్తం కూడా చెప్పాడు ఆయన. సింగపూర్ వెళ్ళి ఉత్త చేతులతో వచ్చారు తండ్రి కొడుకులు. ఇప్పుడు కొత్తగా ఈమెయిల్స్ పేరుతో కొత్త కథలు కూడా అల్లుతున్నారు ఇద్దరు కూడా. ఎందుకంటే అంబటి రాంబాబు గారు కూడా ఈరోజు ప్రశ్న పెట్టి చెప్పడం కూడా జరిగింది. మెయిల్స్ చేసింది మీ తెలుగుదేశం పార్టీ కరుడుగట్టినటువంటి అభిమాని కార్యకర్త మురళీకృష్ణ. యూఎస్ఏలో ఉంటాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
ఆయన గతంలో నారా లోకేష్ నాయుడు గారితో తీసుకున్నటువంటి ఫోటోలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మనందరం కూడా గతంలో చూసాం. ఆయన తర్వాత ఆయన ఒకసారి ఆయనది ట్విట్టర్ అకౌంట్ ఒకసారి చెక్ చేస్తే ఆయన చేశాడు ఒక ట్వీట్, భలే చేశాడు. ఆయన ఏం చేశాడంటే, నేను 4 పెగ్గులేసి మెయిల్ చేశాను, ఎవరికి చేశానో నాకు గుర్తు రావడం లేదని చెప్పేసి ఆయన చావు కబురు చల్లగా చెప్పకుండా జరిగింది. సావు కబురు చల్లగా చెప్పాడు ఆయన. టైము డేట్ మొత్తం కూడా మీకు చెప్తా. ఆయన ట్వీట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆయన పెట్టిన ట్వీట్, రాత్రి 4 పెగ్గులేసి 4 ఈమెయిల్స్ పంపించా, ఎవరికి పంపించానో గుర్తుకు రావడం లేదు అని చెప్పేసి నిన్న జూలై 31వ తేదీ ఆయన మెయిల్స్ కూడా ట్వీట్ కూడా చేశాడు. ఆయన తర్వాత కంటైనర్లో డబ్బులు సింగపూర్ సేఫ్గా చేరిపోయిందంటగా, ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెడుతున్నారంటగా, ఆ డబ్బు ప్రజలదే, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ప్రజలవే. సింగపూర్లో చేసుకున్న 27 అవగాహన ఒప్పందాలు ఏమిటి, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, నాకు ఇప్పుడే తెలియాలి అని పెట్టిన ట్వీట్స్. ఇలా తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టేటువంటి కార్యకర్త ఆయన. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీకి కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చాడు ఆయన. అదేవిధంగా యూఎస్ఏ వచ్చినప్పుడు లోకేష్ గారికి రాజ్య మర్యాదలు చేయడం, అదేవిధంగా చిల్లరపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అంటే తెలుగుదేశం పార్టీని బాగా పైకి తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళంతా కూడా బాగా పెంచి పోషించారు. సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకంతా కూడా శాలరీలు కూడా ఇచ్చారంట ఈయన. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి ఇలా ఎన్ఆర్ఐల ద్వారా శాలరీలు కూడా ఇప్పించుకున్నారు తెలుగుదేశం పార్టీ. అంత కరుడుగట్టేటువంటి అభిమాని ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అగెనెస్ట్గా ఉన్నాడంటే దానికి కారణం ఆయన అనుభవించినటువంటి కష్టాలు, ఆయన అనుభవించినటువంటి నష్టాలు, ఆయన్ను తీవ్రంగా బాగా ఆ కాంప్లెక్స్ సంబంధించి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి విధవ పనులని ఆయన మానసికంగా అలా చేసింది.